హలో ఇంగ్లీష్ లెర్నర్స్. ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. సో, ఈ వీడియో బేసిక్‌గా ఎవరి కోసము అంటే ఆహ్, మెయిన్‌గా టీచర్స్‌కి ఉపయోగపడేవి అండి. ఎవరైతే టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నారో, లెక్చరర్స్‌గా ఉన్నారో, లేకపోతే టీచింగ్ ఫీల్డ్‌లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో యూ కుడ్ ఎవర్ వాచ్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే ఆహ్, ఈ వీడియోలో నేను ముఖ్యంగా ఆహ్, ప్రొఫెషనల్ లెవెల్‌లో టీచింగ్ చేయాలి, ప్రొఫెషనల్‌గా ఉండాలి కాలేజ్‌లో, స్కూల్‌లో అనుకునే టీచర్స్‌కి చాలా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. ఇవి ఈ సెంటెన్సెస్ నార్మల్‌గా బేసిక్‌గా అవి కావు. మంచిగా ప్రొఫెషనల్‌గా అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఉన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ అండి. సో, ఈ సెంటెన్సెస్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ హావ్ ఆస్క్డ్ మీ టు డూ దిస్ వీడియో. సో, అందుకోసమని నేను చేస్తున్నానండి. ఒక సబ్స్క్రైబర్ అడిగారు. సో, లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే. దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి. మనం ప్రారంభించబోతున్నాం. ప్లీజ్ సిట్ క్వైట్లీ. వి ఆర్ అబౌట్ టు బిగిన్. ఓకే. టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ క్లాస్‌లో ఎంటర్ అవుతాము. సో, క్లాస్‌లో అందరూ మాట్లాడుతూ ఉంటారు. సో, మనం క్లాస్ బిగిన్ చేయాలి, మొదలుపెట్టాలి. అప్పుడు మనం ఏమనాలి స్టూడెంట్స్‌తో, ప్లీజ్ సిట్ క్వైట్లీ. ఓకే. వి ఆర్ అబౌట్ టు బిగిన్. మనం మొదలు పెట్టబోతున్నాము. వి ఆర్ అబౌట్ టు బిగిన్. ప్లీజ్ సిట్ క్వైట్లీ అని అనొచ్చు. ఓకే. వన్స్ అగైన్ ఐల్ రిపీట్. ఓకే. ప్లీజ్ సిట్ క్వైట్లీ. వి ఆర్ అబౌట్ టు బిగిన్. నెక్స్ట్, మనమందరం బోర్డ్ మీద దృష్టి పెడదాం. ఓకే. స్టూడెంట్స్ ఎప్పుడు చూడు డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళ ఫోకస్ అనేది టీచింగ్ మీద, టీచర్ మీద పెట్టరు. వాళ్ళ ఫ్రెండ్స్ మీదనో, వాళ్ళు అటు ఇటు ఏదో చూస్తుంటారు. దే ఆర్ ఆల్మోస్ట్ బిజీగా ఉంటారు ఏదో పనులలో. సో, అప్పుడు మనం ఏమనాలి? లెట్స్ ఆల్ ఫోకస్ ఆన్ ద బోర్డ్. ఓకే. అందరి దృష్టి బోర్డ్ మీద ఉండాలన్నప్పుడు అనాలన్నప్పుడు లెట్స్ ఆల్ ఫోకస్ ఆన్ ద బోర్డ్ అని అనాలి. ఓకే. నెక్స్ట్, మాట్లాడే ముందు దయచేసి మీ చేయి పైకెత్తండి. కైండ్లీ రేజ్ యువర్ హ్యాండ్ బిఫోర్ స్పీకింగ్. ఓకే. ఎవరన్నా క్వెషన్స్ ఉంటాయి చాలామంది స్టూడెంట్స్‌కి. సో, వాళ్ళు అందరూ ఎత్తేస్తూ ఉంటారు కదా! సో, అప్పుడు మనం ఏమనాలి? కైండ్లీ రేజ్ యువర్ హ్యాండ్ బిఫోర్ స్పీకింగ్. మీకెవరన్నా క్వెషన్ అడగాలి అన్నప్పుడు ఈ మాటని మనం ఇంగ్లీష్‌లో అడగొచ్చు. ఏంటి? కైండ్లీ రేజ్ యువర్ హ్యాండ్ బిఫోర్ స్పీకింగ్ అని. ఓకేనా? నెక్స్ట్, ఒక్కోసారి ఒకరే మాట్లాడండి. మనం ఒకరినొకరు విందాం. స్పీక్ వన్ పర్సన్ ఎట్ ఎ టైమ్. లెట్స్ లిసన్ టు ఈచ్ అదర్. అందరూ స్టూడెంట్స్ ఒక్కొక్కసారి ఒకటేసారి మాట్లాడతారు టీచర్‌తో. సో, టీచర్‌కి అర్థం కాదు. ఓకే. ఆమె వీళ్ళందరూ ఏం చెప్తున్నారో అనేది. వేరే స్టూడెంట్స్ కూడా అర్థం కావాలి అన్నప్పుడు టీచర్ ఏమనాలి? స్పీక్ వన్ పర్సన్ ఎట్ ఎ టైమ్. ఒక్కళ్ళే మాట్లాడండి. ఒక్కసారి ఒకళ్ళు మాట్లాడండి. అట్లా మాట్లాడితే అందరికీ వినిపిస్తుంది గదా! అందుకోసం దాన్ని మనం ఇంగ్లీష్‌లో ఇలా మాట్లాడాలి. స్పీక్ వన్ పర్సన్ ఎట్ ఎ టైమ్. లెట్స్ లిసన్ టు ఈచ్ అదర్. ఒకరినొకరు విందాము. లెట్స్ లిసన్ టు ఈచ్ అదర్. ఓకే. నెక్స్ట్, నాకు అందరి చూపు, వినికిడి ఇక్కడే కావాలి. ఐ నీడ్ ఎవ్రీవన్స్ ఐస్ అండ్ ఇయర్స్ రైట్ హియర్. ఓకే. అందరూ మన వైపే బోర్డ్ వైపు చూడాలి. టీచింగ్ చేసే టీచర్ వైపు చూడాలి అంటే, మీ కళ్ళు, చెవులు నా వైపు పెట్టండి అంటాం గదా తెలుగులో. దాన్ని మనం ఒక ప్రొఫెషనల్ వేలో ఇంగ్లీష్‌లో ఏమనాలి? ఐ నీడ్ ఎవ్రీవన్స్ ఐస్ అండ్ ఇయర్స్ రైట్ హియర్ అని అనాలి. ఓకే. నెక్స్ట్, మనమంతా మెల్లగా మాట్లాడదాం. అందరూ వినగలిగేలా. ఓకే. గోలగా ఉంటది క్లాస్‌లో. ఓకే. ఇందాకటి సెంటెన్స్ లాంటిదే ఇది. సో, అప్పుడు మనం ఏమనాలి? లెట్స్ కీప్ అవర్ వాయిస్ లో. సో, ఎవ్రీవన్ కెన్ హియర్. సౌండ్ చేయొద్దు. అలా మాట్లాడకూడదు మనం స్కూల్‌లో, కాలేజ్‌లో. ఓకే. పిల్లలతో ఇలా మాట్లాడాలి. లెట్స్ కీప్ అవర్ వాయిస్ లో. సో, ఎవ్రీవన్ కెన్ హియర్ అని అనొచ్చు. ఓకే. నెక్స్ట్, దయచేసి నిశ్శబ్దంగా పని చేయండి. ఇలా మనం ఇతరులను ఇబ్బంది పెట్టము. ఓకే. మెల్లగా పని చేయరు. సపోజ్ ల్యాబొరేటరీలో ఉన్నాము. ఏదో చేస్తూ ఉంటారు. సో, అప్పుడు మెల్లగా చెయ్యరు వాళ్ళు. హడావుడి గోలగా చేస్తారు. అప్పుడు మనం ఏమనాలి? ప్లీజ్ వర్క్ క్వైట్‌లీ సో థట్ వి డోంట్ డిస్టర్బ్ అదర్స్. వేరే క్లాసెస్‌కి వినపడేలాగా అరుస్తూ ఉంటారు పిల్లలు. సో, అప్పుడు మనం ఇలా మాట్లాడాలి వాళ్ళతో. ప్లీజ్ వర్క్ క్వైట్‌లీ సో థట్ we don't disturb others. Okay, next.
సామాగ్రి వాడిన తర్వాత తిరిగి ఇవ్వడం గుర్తుంచుకోండి. మెటీరియల్స్ వాడతారు స్టూడెంట్స్. కాలేజ్‌లో, స్కూల్‌లో వాళ్ళు ప్రొవైడ్ చేసే మెటీరియల్స్. అవి వాడతారు. సపోజ్ ల్యాబొరేటరీలో గ్లాసెస్ కానీ ఏదో కెమిస్ట్రీలో కెమిస్ట్రీ క్లాస్‌లో ఉన్నప్పుడు ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తుంటారు. ఎక్విప్‌మెంట్స్ వాడుతూ ఉంటారు. అవి కానీ, లేకపోతే క్లాస్‌లో ఎవరైనా స్కూల్‌కి సంబంధించిన బుక్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు రిటర్న్ ఇవ్వరు. సో, అప్పుడు మనం ఏమని చెప్పాలి దాన్ని ఇంగ్లీష్‌లో? రిమెంబర్ టు రిటర్న్ ద మెటీరియల్స్ ఆఫ్టర్ యూజ్. వాడిన తర్వాత ఇవ్వడం మర్చిపోవద్దంటాం గదా! సో, రిమెంబర్ టు రిటర్న్ ద మెటీరియల్స్ ఆఫ్టర్ యూజ్. ఓకే. నెక్స్ట్. బాగుగా వరుసలో నిలబడదాం. తోసుకోవద్దు. పిల్లలు స్ట్రెయిట్ లైన్‌లో క్యూలో నించోరు. ఓకేనా? ఆహ్, ఆహ్, లేకపోతే మనము క్లాస్‌లోకి ఎంటర్ అయ్యే ముందు గాని, లేకపోతే అసెంబ్లీలో పిల్లలు క్యూలో నించోరు. అప్పుడు మనం ఏమనాలి? లెట్స్ ఫార్మ్ ఎ నీట్ లైన్. నో పుషింగ్. నెట్టుకోవద్దు. ఓకే. తోసుకోవద్దు. నో పుషింగ్. లెట్స్ ఫార్మ్ ఎ నీట్ లైన్. నో పుషింగ్. ఓకే. నెక్స్ట్. అది అద్భుతమైన ప్రయత్నం. అలాగే కొనసాగించండి. సో, ఈ సెంటెన్స్ ఏంటంటే పిల్లల్ని మోటివేట్ చేయడానికి. ఓకే. దట్స్ అన్ ఎక్సలెంట్ ఎఫర్ట్. కీప్ ఇట్ అప్. బాగా చేస్తారు పిల్లలు హోంవర్క్. మ్యాథ్స్ క్లాస్‌లో మనం ఏమైనా మ్యాథ్స్ కానీ, వేరే ఏదైనా సబ్జెక్ట్‌లో మీ మీ ఫీల్డ్‌లో ఉన్న సబ్జెక్ట్‌లో ఆహ్, మీరు ఏదైనా హోంవర్క్ ఇస్తారు. ఎవరు చేయలేనిది కొంతమంది పిల్లలు చేస్తారు. అప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి మనం యాస్ ఎ టీచర్స్. సో, అప్పుడు ఏమనాలి? దట్స్ అన్ ఎక్సలెంట్ ఎఫర్ట్. కీప్ ఇట్ అప్ అని అనాలి. ఓకే. నెక్స్ట్. నేను చూస్తున్నాను మీరు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. సో, కొంతమంది స్టూడెంట్స్ బాగా కష్టపడతారు. ఓకే. వాళ్ళని మనం ఎలా అప్రిషియేట్ చేయాలి? ఎలా అనాలి ఇంగ్లీష్‌లో ఈ సెంటెన్స్‌ని? ఐ కెన్ సీ యూ బీన్ వర్కింగ్ రియలీ హార్డ్. ఓకే. కొంతమంది A+ మార్క్స్ తెచ్చుకుంటారు. లైక్ 100 ఆన్ 100లో లేకపోతే మంచిగా స్కోర్ చేస్తారు మీ సబ్జెక్ట్స్‌లో. అప్పుడు వాళ్ళని ఏమనాలి? ఐ కెన్ సీ యూ బీన్ వర్కింగ్ రియలీ హార్డ్. మీరు గమనిస్తూ ఉంటారు ఆ స్టూడెంట్‌ని. ఎప్పటినుంచో బాగా కష్టపడి కష్టపడి వాళ్ళు నేర్చుకోవడము, మంచి గ్రేడ్స్ సాధించినప్పుడు మనం ఇలా అనాలి. ఐ కెన్ సీ యూ బీన్ వర్కింగ్ రియలీ హార్డ్ అని. ఓకే. నెక్స్ట్. తప్పులు చేయడానికి భయపడొద్దు. అవి మీకు నేర్చుకోవడంలో సహాయపడతాయి. ఓకే. డోంట్ బి అఫ్రేడ్ టు మేక్ మిస్టేక్స్. దే హెల్ప్ యూ లెర్న్. పిల్లలు తప్పులు చేస్తారు. లైక్ మనం కూడా, మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడడంలో తప్పు మాట్లాడేస్తున్నామేమో అని భయపడతారు. సో, డోంట్ వరీ. ఆహ్, ఆహ్, భయపడొద్దండి. మిస్టేక్స్‌తోనే మనిషి కట్టబడతాడు. మిస్టేక్ చేస్తే ఓకే. నేర్చుకుంటాడు. ఈ మిస్టేక్ నేను చేశాను కాబట్టి ఇలా ఉంది. సో, నెక్స్ట్ టైమ్ నేను కరెక్ట్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తానంటాం గదా! సో, అలాగే ఇంగ్లీషే కాదు ఏ సబ్జెక్ట్ అయినా. సో, స్టూడెంట్స్‌కి కూడా అలాగే మనం చెప్పాలి. వాళ్ళకి మోటివేట్ చేయాలి. సో, ఏమనాలి దాన్ని ఇంగ్లీష్‌లో? డోంట్ బి అఫ్రేడ్ టు మేక్ మిస్టేక్స్. దే హెల్ప్ యూ లెర్న్. మీకు నేర్చుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పాలి. ఓకే. నెక్స్ట్. అది సమస్యను పరిష్కరించడానికి సృజనాత్మకమైన మార్గం. దట్స్ ఎ క్రియేటివ్ వే ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. కొంతమంది పిల్లలు చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. యూనిక్‌గా ఆలోచిస్తారు పిల్లలు. సో, వాళ్ళని మనం ఎలా అప్రిషియేట్ చేయాలంటే దట్స్ ఎ క్రియేటివ్ వే ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు మనం. ఓకేనా? నెక్స్ట్. మీరు సాధిస్తున్న పురోగతిపై నాకు గర్వంగా ఉంది. ఓకే. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ ద ప్రోగ్రెస్ యూ ఆర్ మేకింగ్. కొంతమంది స్టూడెంట్స్ చాలా బాగా చదువుతారు. లో లెవెల్‌లో నుంచి ఆహ్, లో గ్రేడ్‌లో నుంచి హై గ్రేడ్ మంచి గ్రేడ్‌లోకొస్తారు వాళ్ళు. A+ ఫుల్ మార్క్స్ వాళ్ళు ఎప్పుడైతే స్కోర్ చేస్తారో, మేము టీచర్స్‌ని ఇంప్రెస్ చేస్తారో, అప్పుడు వాళ్ళని మనము చేయాల్సిన అప్రిషియేషన్ ఏంటంటే, ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ ద ప్రోగ్రెస్ యూ ఆర్ మేకింగ్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇలా మనం వాళ్ళని అప్రిషియేట్ చేసినప్పుడు స్టూడెంట్స్ చాలా మోటివేట్ అవుతారు. టీచర్స్‌కి కనెక్ట్ అవుతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్‌కి చాలా బాగా కనెక్ట్ అయ్యి వాళ్ళు మా టీచర్ అప్రిషియేట్ చేస్తది కాబట్టి ఖచ్చితంగా నేను ఇంకా బాగా చదువుకోవాలి, ఇంకా బాగా శభాషులు తెచ్చుకోవాలనుకుంటారు. సో, ఇలాంటివి ఖచ్చితంగా మీరు మీ స్టూడెంట్స్‌తో మాట్లాడండి. ఓకే. నెక్స్ట్. మీరు రోజు రోజుకు మెరుగుపడుతున్నారు. బాగా చేశారు. ఓకే. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోటివేటెడ్ లైక్ మంచిగా పిల్లల్ని అప్రిషియేట్ చేసే సెంటెన్స్ అండి. యూ ఆర్ ఇంప్రూవింగ్ డే బై డే. వెల్ డన్. మొద్దు స్టూడెంట్స్ ఉంటారు గదా! వాళ్ళని కూడా మనం ఇలా శభాషులు చేయొచ్చు. కొంచెం మంచిగా కొంచెం బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు.
వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ అన్నప్పుడు ఇలా మాట్లాడొచ్చు మీరు. యూ ఆర్ ఇంప్రూవింగ్ డే బై డే, వెల్ డన్ అని అనొచ్చు. ఓకే. పర్వాలేదు. మనం దాన్ని మళ్ళీ కలిసి ప్రయత్నిద్దాం. ఇట్స్ ఓకే. లెట్స్ ట్రై దట్ అగైన్ టుగెదర్. ఓకే. పిల్లలు కొన్ని సరిగ్గా చెయ్యరు. లేకపోతే ఆహ్, ఓకే. దాంట్లో ఆ ఎక్స్‌పెరిమెంట్‌లో గాని ఫెయిల్ అయ్యారే అనుకో సపోజ్. వాళ్ళని మనం డిస్కరేజ్ చేయకుండా ఓకే. ఇట్స్ ఓకే. ఏం కాదు. లెట్స్ ట్రై దట్ అగైన్ టుగెదర్. మళ్ళీ మనం కలిసి చేద్దామని మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో, ఇట్లా ఈ సెంటెన్స్‌ని మీరు ఇంగ్లీష్‌లో వాడండి. చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాయండి ఈ సెంటెన్సెస్. ఓకే. నెక్స్ట్. మీరు ఇంకా బాగా చేయగలరని నేను నమ్ముతున్నాను. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాజిటివ్ సెంటెన్స్. మంచి పాజిటివ్ సెంటెన్స్ అండి. ఐ బిలీవ్ యూ కెన్ డూ ఈవెన్ బెటర్. వాళ్ళు కొంచెం బాగా తెచ్చుకున్నారు. 100 మార్క్స్‌కి ఒక యావరేజ్ స్టూడెంట్ 40 మార్క్స్ వచ్చే స్టూడెంట్ 75 మార్క్స్‌కి స్కోర్ చేయగలిగాడనుకో, అతన్ని మనం ఎలా బిల్డ్ చేయాలి? అతని కాన్ఫిడెన్స్‌ని మనం ఎలా బిల్డ్ చేయాలంటే, ఐ బిలీవ్ యూ కెన్ డూ ఈవెన్ బెటర్ అన్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. ఇలాంటి ఫ్రేజ్ మనం యూజ్ చేయాలనమాట. ఓకే. ఐ బిలీవ్ యూ కెన్ డూ ఈవెన్ బెటర్ అని. ఓకే. నెక్స్ట్. ఆ సమాధానం ఎలా వచ్చిందో మీరు వివరిస్తారా? కొంతమంది స్టూడెంట్స్ ఆన్సర్ చేస్తారు. ఓకే. స్పెషల్లీ మ్యాథ్‌లో, కెమిస్ట్రీలో, ఫిజిక్స్‌లో. ఓకే. ఆన్సర్ వస్తుంది. తప్పో, రైటో మనకు తెలీదు. సో, మనం కనుక్కోవాలనుకుంటున్నాం అనుకో వాళ్ళ దగ్గర నుండి ఎలా చేసావు కొంచెం చెప్పవా అంటాం గదా! దాన్ని మనం ఇంగ్లీష్‌లో ఎలా అడగాలంటే, కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ హౌ యూ గాట్ దట్ ఆన్సర్ అని అనొచ్చు. ఒకవేళ రైట్ ఆన్సర్ అయినా ఆ క్వెషన్ అడగొచ్చు మనం. రాంగ్ ఆన్సర్ అయినా ఈ క్వెషన్ అడగొచ్చు. ఓకే. డన్. నెక్స్ట్. తరువాత ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు? ఓకే. తర్వాత ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు అంటాం గదా! వాట్ డు యూ థింక్ విల్ హ్యాపెన్ నెక్స్ట్? ఓకే. ఇది ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ అయినా గానీ, దీని తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి అని మనం అడగొచ్చు. ఓకేనా? ఇలా అడగొచ్చు. ఓకేనా? మళ్ళీ నేను రిపీట్ చేస్తానండి. వాట్ డు యూ థింక్ విల్ హ్యాపెన్ నెక్స్ట్? ఓకే. నెక్స్ట్. దీనిని మనం నిన్న నేర్చుకున్న విషయానికి కలిపేద్దాం. ఓకే. నిన్న మనం ఒక సబ్జెక్ట్‌లో కొంచెం మ్యాటర్ చెప్తాము. ఓకే. దానికి రిలేటెడ్‌గా ఈరోజు ఇంకొక మ్యాటర్ చెప్తాం. సో, ఆ 2 కలుపుదాం అనేదాన్ని మనం ఇంగ్లీష్‌లో ఏమంటామంటే, లెట్స్ కనెక్ట్ దిస్ టు వాట్ వి లెర్న్ యెస్టర్‌డే. ఓకే. లెట్స్ కనెక్ట్ దిస్ టు వాట్ వి లెర్న్ యెస్టర్‌డే. ఓకే. నిన్నటి నిన్న నేర్చుకున్న దానికి ఇది కలుపుదాం అనేదాన్ని. ఓకేనా? నెక్స్ట్ అండి. మరొక ఉదాహరణ ఇవ్వగల వారు ఎవరు? ఓకే. ఏదన్నా మనం ఎగ్జాంపుల్ చెప్తాం. స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా మనం యాస్ ఎ టీచర్స్ వి ఎక్స్‌పెక్ట్ రైట్? అప్పుడు మనం వాళ్ళని ఏమని అడగాలి? ఈ హూ క్యాన్ గివ్ మీ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలరా అంటాం గదా! అప్పుడు దాన్ని మనం ఇంగ్లీష్‌లో ఇలా అడగాలి వాళ్ళని. హూ కెన్ గివ్ మీ అనదర్ ఎగ్జాంపుల్? ఓకే. హూ కెన్ గివ్ మీ అనదర్ ఎగ్జాంపుల్? ఓకే. రైట్? నెక్స్ట్. అది ఎందుకు ముఖ్యమని మీరు అనుకుంటున్నారు? ఓకే. స్టూడెంట్స్‌ని మనం అడగొచ్చు ఇలా. ఏదన్నా చెప్తాం. దానికి ఇది ఇంపార్టెంట్ అని మీరు ఎలా అనుకుంటున్నారు అడుగుతాం గదా! దాన్ని మనం ఇంగ్లీష్‌లో ఎలా అడగాలి? వై డు యూ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్? ఓకే. వై డు యూ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్? కొంతమంది స్టూడెంట్స్ ఎక్స్‌క్యూజెస్ చెప్తారు. ఏదో క్లాస్‌కి రాకపోయినా, లేకపోతే ఇంకా ఏదో స్పోర్ట్స్ మీద కాన్సంట్రేట్ చేస్తుంటారు. అప్పుడు కూడా మనం ఈ క్వెషన్ అడగొచ్చు. వై డు యూ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్? ఈ సబ్జెక్ట్ కన్నా నువ్వెందుకు ఆ స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నావు? అలా గూడా మనం అడగొచ్చు. ఓకే. నెక్స్ట్. సమాధానం ఇవ్వడానికి ముందు ఒక క్షణం ఆలోచిద్దాం. ఓకే. పిల్లలు ఆలోచించకుండా జవాబు చెప్పేస్తూ ఉంటారు టీచర్స్‌కి. ఎదురెదురు మాట్లాడేస్తుంటారు కొంతమంది హార్ష్‌గా. నాట్ ఆల్ స్టూడెంట్స్ కొంతమంది. సో, వాళ్ళతో మనం ఎలా అడగాలంటే, లెట్స్ టేక్ ఎ మూమెంట్ టు థింక్ బిఫోర్ వి ఆన్సర్. ఓకే. లెట్స్ టేక్ ఎ మూమెంట్ టు థింక్ బిఫోర్ వి ఆన్సర్. ఓకే. నెక్స్ట్. ఈ సమస్యను వేరే విధంగా ఎలా పరిష్కరించగలం? హౌ కెన్ వి సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే? హౌ కెన్ వి సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే? ఓకే. ఏదన్నా ప్రాబ్లమ్ వస్తుంది. ఇంకొక విధంగా ఎలా సాల్వ్ చేయాలి? లైక్ మ్యాథ్‌లో మళ్ళీ చెప్తానండి. ఈ సెంటెన్సెస్ మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్‌లో గూడా కొన్ని ఓకేనా? ఇంగ్లీష్‌లో ఎలా కొన్ని సబ్జెక్ట్స్ దాంట్లో మనం ఇలా అడగొచ్చనమాట. హౌ కెన్ వి సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే అని. ఓకే. నెక్స్ట్.
తప్పును గుర్తించి దానిని సరిచేయగలరా? కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్ అండ్ కరెక్ట్ ఇట్? ఓకే. మనం ఏదైనా తప్పు కావాలని రాసేసి వాళ్ళని అడగొచ్చు. ఇలా అడగొచ్చు. ఎలా? కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్ అండ్ కరెక్ట్ ఇట్? కరెక్ట్ చేయండి అని. ఓకే. నెక్స్ట్. ఈ కార్యక్రమం నుండి మనం ఏం నేర్చుకున్నాం? వాట్ డిడ్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ? ఈ ఈ లెసన్‌లో నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఏదైనా యాక్టివిటీలో నుంచి మీ సబ్జెక్ట్‌లో నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనే దాన్ని ఇలా అడగొచ్చు. వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ? లేకపోతే వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్? వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దిస్ లెసన్ అని అనొచ్చు. ఓకే. నెక్స్ట్. ఓకేనండి. ఈ రోజుకి ఇంతవరకే సెంటెన్సెస్. ఇంకా మీకు కావాలంటే ఖచ్చితంగా నేను ఫర్దర్‌గా ఇంకా కొన్ని మంచి సెంటెన్సెస్ నేను తీసుకొనొస్తాను. సో, ఈ సెంటెన్సెస్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. బాగా నేర్చుకోండి. ఎందుకంటే దిస్ ఈస్ ఫర్ ఎ ప్రొఫెషనల్‌గా ఉండాలి నేను. నా టీచింగ్ కానీ మీ మీ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు, టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు. సో, మీరు రాసుకోండి. పదే పదే మాట్లాడండి. చాలా సింపుల్. డోంట్ ఫీల్ ఇట్ యాజ్ ఎ బర్డెన్. చిన్న చిన్న సెంటెన్సెస్ కన్నా ఇలాంటి కొంచెం లెంత్ ఏం లేవండి. 3, 4 వర్డ్స్ ఎక్కువ అంతే. ఇవి నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ చాలా ఉపయోగపడతది. ఈ వీడియోనే కాకుండా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడండి, నేర్చుకోండి. అవన్నీ గూడా మీకు మీ టీచింగ్‌లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో, అంటిల్ దెన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే. బై.